జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు ఉదయం 11 గంటలకు హాజరవుతున్నారు. ఆయనతో పాటు భారీగా పార్టీ నేతలు, కార్యకర్తలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కేసీఆర్ తో పాటు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి కూడా కమిషన్ దగ్గరకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. ఇక తెలంగాణలో ఇప్పుడు రాజకీయంగా మరి ఒక కలకలం అయితే కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారనే విషయంలో ఒక ఉత్కంఠత వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ విషయంలో మరి తెలంగాణ రాష్ట్రాన్ని మరి 14 ఏళ్ళు మరి ఉద్యమం ద్వారా సాధించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత రేపు కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఇక ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ 3 రాజకీయ పార్టీలో మాత్రం ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. సో ఇప్పటికే ఒక మారు 5వ తేదీనే కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉండే, కానీ ఆయన 11వ తేదీన హాజరవుతానని చెప్పి సమయం తీసుకున్నారు. సో ఆ గడువును కూడా కమిషన్ అంగీకరించింది. ఈ నేపథ్యంలో మరి రేపు కేసీఆర్ హాజరవుతారా అనే దాని పట్ల మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం మరి ఒక ఉత్కంఠత వాతావరణం అయితే కనిపిస్తోంది. సో నేను కమిషన్ ముందు విచారణకు హాజరవుతానని చెప్పి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. సో రేపు 11:30 గంటలకు ఆయన గజ్వేల్ నుంచి బయలుదేరి కమిషన్ ఎదుట హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మరి భారీగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా తరలి వస్తారని మరి సమాచారం. ఈ నేపథ్యంలో ఇటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి సుమారు వేలాది మందిగా కూడా మరి కేసీఆర్కు మద్దతుగా రానుంటున్నట్టుగా సమాచారం అందుతోంది. సో మొత్తానికి ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ మంత్రులు హరీష్ రావు కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు హాజరయ్యారు. వారికి సంబంధించిన వాదనను కూడా వినిపించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కూడా మరి ఈ యొక్క ఇద్దరు మాజీ మంత్రులకు సంబంధించి కాళేశ్వరంపై విచారణ అయితే చేపట్టింది. సో ఇప్పుడు ఫైనల్గా కేసీఆర్ అయితే మరి కమిషన్ ముందు విచారణకు హాజరవుతున్నారు. సో గతంలో కూడా మరి ఈ యొక్క కేసీఆర్ హాజరవుతారా లేదా అనే అంశంలో మరి ఇంతకుముందే విద్యుత్ శాఖకు సంబంధించిన కమిషన్ ఎదుట హాజరు కావాల్సి ఉండే, కానీ గతంలో ఆయన హాజరు కాలేదు. సో ఆ కమిషన్ విచారణ కూడా మరి అది కొంత మరుగున పడిపోయిందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు కూడా కాళేశ్వరం కమిషన్ విచారణ ఎదుట కేసీఆర్ హాజరవుతారని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సస్పెన్స్ అయితే ఉండేది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మరి ఖచ్చితంగా కేసీఆర్ హాజరవుతారు అని చెప్పి కూడా చెప్తున్న నేపథ్యంలో రేపు కేసీఆర్ ఎలా వస్తున్నారు, ఎన్ని గంటలకు వస్తున్నారు, ఆయన ఎలా హాజరవుతారు, ఇటు కమిషన్ ఏమడుగుతుంది, ఆయన ఏం సమాధానాలు చెప్తారు, ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రతి సామాన్యం నుంచి మరి రాజకీయ విశ్లేషకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తారని చెప్పుకోవచ్చు. మొత్తానికి కేసీఆర్ కమిషన్ ముందు హాజరై కాళేశ్వరం ఆవశ్యకత కావచ్చు, ఏదైతే మరి మేడిగడ్డ దగ్గర మరి ఒక పిల్లరుకు పగలు రావడం కావచ్చు, ఒక 3 పిల్లర్లు కూడా వంగిపోవడం కావచ్చు, ఓవరాల్గా కాళేశ్వరంలో మరి చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి కాంగ్రెస్ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించింది. ఎట్ ద సేమ్ టైం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ చేయించింది. అలాగే మరి డ్యాములకు సంబంధించిన ఈ యొక్క నిర్మాణాలపై మరి పూర్తిస్థాయిలో నాణ్యతపై కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా మరి ఇవ్వడం జరిగింది. సో ఇదంతా జరుగుతున్న క్రమంలోనే జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా కొనసాగుతోంది. మరి జ్యుడిషియల్ ఎంక్వైరీలో చాలామంది ఇంజనీర్లను కావచ్చు, అధికారులను కూడా ఇప్పటికే మరి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అయితే విచారణ చేసింది. ఈ అంశంలో మరి ఫైనల్గా కేసీఆర్ అయితే రేపు హాజరు కానున్నారు. సో ఎన్ని గంటలకు వస్తారనే దాని పట్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఒక ఆసక్తి కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. సో కేసీఆర్ మరి 14 ఏళ్ళు ఉద్యమం చేసినప్పుడు కానీ, తర్వాత 9 సంవత్సరాల 4 నెలల పాటు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కావచ్చు, ఇప్పుడు 1.5 ఏళ్లుగా కూడా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కావచ్చు, సో ఆయన ఉద్యమం చేసినప్పుడు ఆయన ఏకఛత్రాధిపత్యంగా మరి ఉద్యమాన్ని నడిపించారు. బీఆర్ఎస్ పార్టీతో కావచ్చు, టీఆర్ఎస్ పార్టీతో కావచ్చు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు మరి ఆయన 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. దీంతో మరి అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లు కూడా ఆమోదం తెలిపింది. బీజేపీకి సంబంధించి కూడా అప్పుడు కొంత మద్దతు రావడంతోనే మొత్తానికి తెలంగాణ రాష్ట్రం కళ సాకారమైంది. ఇక తెలంగాణ సీఎంగా మరి కేసీఆర్ మరి ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణలో మొట్టమొదటగా మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 నదులు మాత్రమే ఉన్నాయి. సో 2 నదులు మాత్రమే తెలంగాణ సాగునీటి అవసరాల కోసం మాత్రం వినియోగించే పరిస్థితి ఉంది. సో అవి కూడా
పూర్తిగా వర్షాభావ పరిస్థితుల కారణంగా కూడా మరి జీవనదులు కాస్త ఎండిపోయి ఎడారిని తలపిస్తున్న నేపథ్యంలో సో మన నీళ్లు మనం ఎలా అయినా కాపాడుకోవాలి. వర్షాకాలంలో వర్షాలు వచ్చినప్పుడు మరి వరదలై పొంగి లక్షల క్యూసెక్ల నీరు కూడా మరి సముద్రం పాలైపోతుంది కనుక సో గోదావరి నదిని నీటి వినియోగానికి సంబంధించి మరి గోదావరి నదిపై ఆనకట్టలు నిర్మించాలి. సో ఆ యొక్క నీటిని కూడా వినియోగించాలి. తెలంగాణలోని రైతులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, పూర్తి స్థాయిలో తాగు నీటిని వినియోగంలోకి తీసుకురావాలని చెప్పి కేసీఆర్ ఒక బృహత్తరమైన మరి ప్రణాళికతో పాటు ఆయనే స్వయంగా కూడా మరి ఎక్కడి నుంచి ఎక్కడికి నీళ్లు తీసుకురావాలనే విషయంలో తాను ఒక ఇంజనీర్ అయి అపర భగీరథుడు అని చెప్పి మరి బీఆర్ఎస్ వర్గ చెప్తున్న దాని ప్రకారం అయితే మేడిగడ్డ దగ్గర మరి ఏదైతే ఒక డ్యామ్ నిర్మించారు, ఆ డ్యామ్ నుంచి నీళ్లు అన్నారం బ్యారేజ్లోకి పంపింగ్ చేస్తూ కుందిల నుంచి ఎల్లంపల్లి నుంచి మరి మిడ్మానేర్కు తరలించే విధంగా కూడా మరి కాళేశ్వరం ఎత్తిపోతల డిజైన్ చేశారు. సో మిడ్మానేర్ నుంచి కూడా మరి ఇక రంగనాయక సాగర్ కావచ్చు, కొండపోచమ్మ సాగర్ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, ఇలాంటి వాటన్నిటిని కూడా రిజర్వాయర్లు ఎక్కడికక్కడ నిర్మించేసి సో ఆ రిజర్వాయర్లలో మరి సుమారు 140 టీఎంసీల నీటిని కూడా నిల్వ చేసే కార్యక్రమానికి మరి శ్రీకారం చుట్టారు. అదే క్రమంలో 2016లో శంకుస్థాపన చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు మరి కేవలం 3-4 సంవత్సరాలు అంటే 2019లో ప్రారంభం కావడం కావచ్చు. ఆ తర్వాత కూడా కాళేశ్వరం సంబంధించిన పనులు కూడా కొనసాగాయని చెప్పుకోవచ్చు. ప్రతిరోజు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలి. సో వర్షాకాలంలో సుమారు 120 రోజుల సమయం ఉంటుంది. ఆ 3 నెలల్లో ఖచ్చితంగా ప్రతిరోజు 2-3 టీఎంసీలను నీటిని ఎత్తిపోసే విధంగా కూడా ఎక్కడికక్కడ మరి బ్యారేజీలు నిర్మించారు, పంప్ హౌజులు నిర్మించారు, రిజర్వాయర్లు నిర్మించారు. ఈ క్రమంలో మరి ఆ ప్రాజెక్టుకు సుమారు 1,00,000 కోట్ల పైగా వ్యయం ఖర్చు చేసిన నేపథ్యంలో మరి ఇటు బీజేపీ కావచ్చు, అటు కాంగ్రెస్ కావచ్చు, కాళేశ్వరం అనేది ప్రాజెక్టు ఎందుకు పనికిరాదు, దాంట్లో కేవలం కమిషన్లు దండుకునేందుకే బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రాజెక్టును నిర్మించాలని చెప్పి చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు అయితే తెలంగాణ రాజకీయాల్లో ఒక కథావస్తుగా మారిందని చెప్పుకోవచ్చు. మరి ఇటు ప్రతిపక్షాలుగా అప్పుడు ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ ఈ యొక్క ప్రాజెక్టు విషయంలో మరి అతి త్వరితగతిన నిర్మాణం చేసి తెలంగాణలో మరి 1 కోటి ఎకరాలను మాగాణం చేశామని చెప్పుకుంటున్నారు. అలాగే ప్రపంచంలోనే ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్టు అని కూడా చెప్తున్నారు. సో ఈ ప్రాజెక్టు ద్వారా మరి ఇప్పటికే భూగర్భ జలాలు కూడా పెంపొందాయని చెప్పారు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిజర్వాయర్లన్నింటినీ కూడా జలగలతో మరి కలకలలాడేలా కూడా మరి మేము ఈ ప్రాజెక్టు నిర్మించాము. కాళేశ్వరం అనగానే కేవలం ఒక మేడిగడ్డ మాత్రమే కాదు, సో 3 బ్యారేజీలు మాత్రమే గోదావరి నదిపై నిర్మించాము. సో 85 పిల్లర్లు ఉన్న మేడిగడ్డలో ఒక్క పిల్లర్లో పగులు వచ్చింది. గత 400 ఏళ్లలో ఎప్పుడు రాని వర్షాలు కూడా కురిసేయగలిగా. సో ప్రకృతి వైపరీత్యానికి అది కొంచెం డ్యామేజ్ అయింది. సో దాన్ని మనం పూర్తి స్థాయిలో ఏదైతే ఆ ప్రాజెక్టును కూడా రిపేర్ చేసుకొని మనం ఇప్పుడున్న సముద్రంలో ఉన్న గోదావరి నీటిని కూడా వినియోగించుకుంటే మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంత రైతులకు సంబంధించి సాగునీరు కావచ్చు, ప్రజలకు సంబంధించిన తాగునీటి కష్టాలు నెరవేరుతాయని చెప్పి కూడా మరి బీఆర్ఎస్ వాదిస్తోంది. ఇదే అంశంలో ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ కూడా చేపించారు. కాళేశ్వరం కమిషన్లో చాలా అక్రమాలు జరిగాయి, నాణ్యతలో లోపాలు ఉన్నాయి. సో దీంట్లో మరి విజిలెన్స్ ఎంక్వైరీ కూడా పూర్తయిపోయింది. సో ఎన్డీఎస్ఏ కూడా రిపోర్ట్ వచ్చిందని చెప్పి కూడా చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు జస్టిస్ పీస్ ఘోష్ కమిషన్ ఏదైతే ఉందో ఆ విచారణ అయితే కీలక దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. ఇందులో కీలకంగా కేసీఆర్ మరి ఏం చెప్తారనే దాని పట్ల కూడా మరి కేసీఆర్ చెప్తున్న దాని పట్లనే మరి ఇప్పటి వరకు సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు కావచ్చు, విచారణలో మరి పాల్గొన్న వారంతా కూడా సో కేసీఆర్ పైనే ఇది పూర్తి బాధ్యత ఆయనే తీసుకుంటారని చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్ కూడా ఈ జస్టిస్ పీస్ ఘోష్ కమిషన్ ముందు కూడా హాజరయ్యారు. సో ఆయన వాదనను వినిపించారు. ఇది కేబినెట్ నిర్ణయం ప్రకారమే ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగిందని చెప్పారు. సో ఆయన వ్యాఖ్యలపై కూడా బీజేపీలో కొంత కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. సో ఆయన మనసు బీఆర్ఎస్లో ఉంది, మనిషి మాత్రం బీజేపీలో ఉన్నాడని చెప్పి కూడా ఆయనపై కూడా మరి విమర్శలు వినిపించాయి. సొంత పార్టీ వారు కూడా ఈ యొక్క విమర్శలకు మరి అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. సో మరొక వైపు హరీష్ రావు కూడా
మరి తాను విచారణకు వెళ్లే ముందు తెలంగాణ భవన్లో కూడా ఈ యొక్క ప్రాజెక్టును ఎందుకు నిర్మించాల్సి వచ్చిందని చెప్పి కూడా ఆయన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా పూర్తిగా వివరించే ప్రయత్నం చేశారు. తమిళనాటి వద్ద మరి నీటి లభ్యత లేదు కనుకనే అప్పుడున్న తాగునీటి సాగునీటి అవసరాల కోసం మరి మేడిగడ్డ దగ్గర నీటి లభ్యత ఉందని చెప్పి ఇప్పటికే కేంద్ర జలవనరుల శాఖ మరి తేల్చి చెప్పినందునే అక్కడ ప్రాజెక్ట్ నిర్మించాము. సో ఈ ప్రాజెక్టు ద్వారా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాలు పెరిగాయి. సో దీంట్లో మరి తెలంగాణ రాష్ట్రం ఎక్కువ ప్యాడీ పండించిన రాష్ట్రంగా దేశంలోనే నెంబర్ 1గా ఉండిపోయిందని చెప్పి ఆయన చెప్తున్నారు. సో దీంట్లో ఆయన కాళేశ్వరం కమిషన్ ముందు కూడా విచారణకు హాజరయ్యారు. ఆయన వాదన కూడా వినిపించారు మొన్న 9వ తేదీన. ఇక రేపు 11వ తేదీన మరి మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కూడా కేసీఆర్ హాజరవుతున్నారు. సో దీనిపైన ఇప్పటికే కేటీఆర్ అయితే మరి స్పష్టతనిచ్చారు. మొన్న హరీష్ రావు చెప్పిన విషయంలో మరి మరొకసారి కూడా కేసీఆర్ అదే చెప్తారు. ఇందులో హరీష్ రావు చాలా చక్కగా వివరించారు. కేసీఆర్ దీంట్లో కొత్తగా చెప్పేది ఏముంటుందని చెప్తున్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ కమిషన్ ముందు ఎన్ని గంటలకు హాజరవుతారు, సో కమిషన్ ఎలాంటి ప్రశ్నలు అడుగుతుంది, ఆయన ఎలాంటి జవాబులు చెప్తారు, అది ఎంతసేపు కొనసాగుతుందని అయితే ఉత్కంఠ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సింధు. థ్యాంక్ యూ శ్రీనివాస్.